కాసేపటి క్రితమే విశాఖ ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు వైఎస్ జగన్. దారి పొడుగునా కూడా వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. దగ్గరుండి మరి అక్కడ జబ్బర్తోట ప్రాంతానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తీసుకెళ్లిన దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. విశాఖ జబ్బర్తోట మత్స్యకార కుటుంబాల దగ్గరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేరుకున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తున్నాం. మత్స్యకారులంతా కూడా వైఎస్ జగన్తో మాట్లాడుతున్న దృశ్యాలు చూస్తున్నాం. ఆ రోజు ఏం జరిగింది అనే ఘటనకి సంబంధించిన వివరాలన్నీ కూడా తీవ్ర ఆవేదనతో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఈ మత్స్యకార కుటుంబాలన్నీ కూడా పంచుకుంటున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. మొత్తం 6 మత్స్యకారులు ఈ పడవ గల్లంతైన ఘటనలో వారంతా కూడా గల్లంతయ్యారు. ఆ కుటుంబాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఆ ప్రాంతమంతా కూడా ఒక ఉద్విగ్న వాతావరణం కనిపిస్తోంది. వీరంతా కూడా ఈ 6 కుటుంబాలతో పాటు కారే చిన్న కుటుంబం కూడా తీవ్ర ఆవేదనలో ఉన్నారు. వారి కష్టాల్ని అడిగి తెలుసుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బోటు ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది అనే అంశాలని తెలుసుకుంటున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అక్కగారికి ఫోన్ చేశాను. గురుమూర్తి
మత్స్యకార కుటుంబాలతో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న దృశ్యాలు కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. కారే చిన్న ఈ ఘటన నుంచి సురక్షితంగా బయటపడితే 6 మత్స్యకారులు బోటు ప్రమాదం ఘటనలో గల్లంతయ్యారు. ఆ కుటుంబాలన్నీ కూడా వైఎస్ జగన్కి తమ కష్టాన్ని చెప్పుకుంటున్నారు. ఏ రకంగా ఈ మత్స్యకారులే తమ కుటుంబ పెద్ద, ఇప్పుడు ఆ కుటుంబ పెద్దని కోల్పోయామని మత్స్యకారులు చెప్పడం మనం చూస్తున్నాం. ఆ రోజు అసలు ఏం జరిగింది అనేది కూడా ఆ మత్స్యకారుడు మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించి చెప్పడం కూడా మనం చూస్తున్నాం. ఎవరైతే 6 మత్స్యకారులు గల్లంతయ్యారో వారి కుటుంబ సభ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చుట్టూ కూర్చున్న వాళ్ళంతా కూడా తమ కష్టాన్ని వైఎస్ జగన్కు చెప్పుకుంటున్న విజువల్స్ మనం చూస్తున్నాం. గంటలో వచ్చేస్తానని చెప్పిన కాసేపటికే బోటు బోల్టా కొట్టింది. బోటు బోల్టా కొట్టిన 7 మంది బోట్లో ఉన్నారు. తర్వాత మీరంతా బోట్ పైకి ఎక్కినారు. బోటు పైకి ఎక్కి ఉండిపోయాడు అబ్బాయి, అబ్బాయి ఒకరు మాత్రం అక్కడే ఉండిపోయినారు. కింద ఉండిపోతే మా ఆయన ఏడంతా అంతే చిన్న చచ్చిపోయినోడి కోసం మనం ఆలోచించి అవసరం ఏడికి అవసరం. ఎదురుకోటి ఎక్కువైపోతుంది. ఎదురుకోటి ఎప్పుడైతే ఎక్కువైపోతుందో ఈ బోటు వెళ్ళి సొరబడిపోతుంది కిందకి. బోటు పైకి మీరు ఎక్కి కాస్త ఎంతసేపు ఉన్నారు? బోటు పైకి ఎక్కేసి ఉన్నాం. ఎంతసేపు ఉన్నారు? దగ్గర 9 గంటల వరకు ఉన్నాం. ఫోన్లు ఏమో నీళ్ళలో పడిపోయి ఫోన్లు ఊరి దగ్గర ఫోన్లు లేవు. ఫోన్లన్నీ పూర్తిగా నీళ్ళలో పడిపోయి లేవు. అయితే పడిపోతే మనకైతే తెలియదురా, ఏం తెలియదు మనకి. తెలియని తర్వాత మనం ఈ బోటు పెట్టుకుని ఉంటే బాగుంటామని చెప్పి అన్నయ్య గారు అన్నారు. గంగవరం పోర్ట్ నుంచి 10 కిలోమీటర్ 10 మైళ్ళు గంగవరం పోర్ట్ ఉంటుంది. ఇప్పుడు 10 మైళ్ళు ఈత కొట్టాలా? వేరే గత్యంతరం లేదు. బోటు మీద ఉన్నాం. బోటు మీద ఉంటుండగా ఆ బోటు 9 అవుతుంది కిందకి వెళ్ళిపోతాం. కిందకి వెళ్ళిన తర్వాత అన్నయ్య అన్నాడు, మనం 6 ఉన్నాం, మనకి చనిపోయాడు అబ్బాయి, ఆయన కోసం పక్కన మనం 6 కరెక్ట్గా ఈదిన తర్వాత తెల్లారితే బతుకుతాంరా, లేకపోతే సిప్ కాడ దొరుకుతాము అని చెప్పి అన్నయ్య అన్నాడు. అన్ని మరుసంలోనూ మా జగలీడి ఆ ఎమ్మెల్యే ఆయన 11 గంటలకి కిందకి వెళ్ళిపోయాడు. అమ్మూరు అంటే కనిపించట్లేదు. కనిపించకపోతే 5 ఈదుతున్నాం అన్న. ఈ 5 ఈదిన తర్వాత అప్పటికి ఇద్దరు చనిపోయినారు. ఇద్దరు చనిపోయిన తర్వాత మేము 8 మంది ఉన్నాము, 5 ఉన్నాం. 5 మంది అన్న ఏటన్నాడంటే మనం బతుకుతాం, తెల్లారిపోయిందంటే బతుకు అంటే 4 అవుతుందని. 4 అవుతుందంటే ఒక సిప్పు కనిపిస్తుంది, అందరూ కనిపిస్తారు. ఇలా వేసుకున్నారు పొడుస్తూ మనం సాయంత్రం గాలికి ఇలా ఎదుకెళ్ళిపోయి వెళ్ళిపోతాం సిప్పు కడకని చెప్పి అన్నయ్యని పిలిచాం. తెల్లవారి 6 అయిపోతే పిలిచాం అన్నయ్య, ఏమని పిలిచాం అన్నయ్య సిప్పు కడికి వెళ్దాం, మనం బతుకుతాము, సిప్పు కడికి వెళ్ళిన తర్వాత అనేసి అంటే నేను రాలేను రా, నేను చచ్చిపోతాను, నా యువకుడు కడపడం తిరగబడిపోయినాయి అన్నయ్య అన్నాడు. అన్నయ్య ఎప్పుడైతే అన్నాడు, అన్నయ్య ఎలాగైనా బతుకుతామన్నయ్య, మేము చిప్పు దగ్గరలో ఉన్నాము, మేము ఎలాగైనా బతుకుతామన్నయ్య నేను అన్నా. అయితే 4 ఈదికి వెళ్తున్నాం అన్నయ్య, చెన్నై స్పోర్ట్స్లో ఉన్నాం. చెన్నై స్పోర్ట్స్ నుంచి ఈదికి వెళ్తుండగా 4 అవ్వట్లేదు, చిప్పు దగ్గర పడిపోతున్నాం, ఒడిసికి ఇటు అయిపోతున్నాం. అయితే మీరు ఈదికండి, నేను ముందు ఈదికి వెళ్తాను. వీళ్ళంటే మా అన్నయ్యలు కంట వీళ్ళు ఆయిల్ మా ఇల్లు అంటే యాంకర్ పట్టారు, మేము వచ్చేస్తాం అనేసి అన్న. అయితే నేను ఈదుకెళ్తుంటే ఇంకా రాలేకపోతున్నాను, నా గోవలు ఎగరిపోతున్నాను. ఎప్పుడైతే నా గోవలు ఎగరిపోతున్నాయి మళ్ళీ దగ్గర నేను వచ్చాను. అయ్యో నేను చచ్చిపోతాను దేవుడా అని చెప్పి ఇలా పట్టుకున్నాను. ఇలా పట్టుకున్నట్టు వీళ్ళు అలా ఆపు తీసుకుని అయ్యా సిప్ గిట్ అయిపోతాను, నువ్వు ఈదుకెళ్ళి ఉండి మీ యాంకర్ నేను వచ్చేస్తానని చెప్పి మళ్ళా నేను సిప్ కాడికి వెళ్ళాను. సిప్ కాడికి వెళ్ళాను, యాంకర్ పట్టేసాను. ఇలా పట్టేసిన వెంటనే సిప్ ఎగిరి కింద చేసి దాటిన వెంటనే కట్ అయిపోయినట్టు దెబ్బ వెళ్ళిపోయి జరిగి నన్ను సోలో నేను తేలికి వెళ్ళిపోతున్నాను. సిప్ అక్కడ వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతుంది బాబు, అయ్యో బాబు నాకు బాబు 2 బాబులు, ఓ బాబు మీద ఈ అమ్మకి ఏం తెలియదు. షిప్ వాళ్ళు అడిగినావు పైకి ఇప్పుడు కాదు వెళ్తున్నాను, పక్కకొని వెళ్తున్నాను.
అయ్యో బాబు అని చెప్పి మళ్ళీ తెచ్చుకొని నేను గుర్తుకొచ్చాను. దీన్ని బట్టి నేను నేను సరికి వెళ్ళాలి అని చెప్పేసి ఇంటికి రాగాలి నా గుడికి వచ్చినాను. ఆ గుడికి రాగాలి ఈ బనీలు తీసాను. ఈ బనీలు తీసి నన్ను కాపాడండి 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 అని చెప్పి బనీలు వచ్చాను. నన్ను చూసిన క్యాప్టెన్ గారు వీళ్ళందరూ కంగారు పడిపోయి లైఫ్ జాకెట్ ఇసిరేసారు. లైఫ్ జాకెట్ ఇసిరేసిన వెంటనే ఇలా చేయి పెట్టేశారు. చేయి పెట్టేసిన వెంటనే ఓడకడకి లాగేసారు. ఓడకడకి ఎప్పుడైతే లాగేసారో జాలు దించారు. అది జాలు దించారు. ఆ జాలు దించి పైకి ఎప్పుడు 8 అయిపోయిందండి. పొద్దున 8 అయింది. అప్పటికల్లా మిగతా వాళ్ళు ఎవరు లేరు. జాలు నువ్వు ఒక్కనే మిగిలిన అప్పటికి మిగతా వాళ్ళందరూ అప్పుడు సముద్రంలో జారిపోయినారు. అంటే పైకి ఎక్కిపోయింది. పైకి ఎక్కిపోయినా ఇప్పుడు 8 అయింది. 8 అవుతుంది. 8:30 అవుతుంది. 8 వెంటనే నాకు 7 జాబ్ పట్టాను. 7 జాబ్ పట్టిన వెంటనే నేను ఆ పక్కన ఉన్న గిన్నెలు తిన్నాను. తినేసిన వెంటనే నాకు ఊపిరి వచ్చింది. ఊపిరి రాగలి ఊపిరి వచ్చానండి. నేను ఒక్కడే కనిపిస్తున్నాను. అంటే వాళ్ళ భాష నాకు అర్థమవుతాను. నా భాష కాకపోతే ఎంత గంగవరం పోర్టు దగ్గర ఇది మన జట్టి తిన్నకున్నాం అన్నాను. గంగవరం జట్టి దగ్గర ఈ పోర్టుకి అంటే మనం వైజాగ్ జట్టి తిన్నకున్నాం. వైజాగ్ జట్టి గంగవరం పోర్టు కింద మునిగిపోయాము. చిన్నగా నైట్ అల్లా మన పోర్టు కిందగా ఉన్నాం. గంగవరం పోర్టు నుంచి మన పోర్టు దగ్గరకు వచ్చి సాయం గాలికి ఆ ట్రిప్కి నేను దొరికాను. పైకి లాగేకెళ్ళి నన్ను ఆదరించారు. బట్టలు సేవ చేశారు. ఏం చేసిన తర్వాత పోర్టు దగ్గర అప్పుడు ఇంచుమించి ఫోన్ అయితే ఇవ్వట్లేదు. కాల్ చేసుకుంటాను. ఫోన్ కాల్ చేసుకుంటున్నాను. అప్పుడు నిన్న ఫోన్ మాట్లాడించి ఇన్ఫర్మేషన్ వెళ్ళామంటే ఇవన్నీ వెనక్కి వచ్చాయి. వెనకొస్తే నాకు ఈ బాధ ఈ ఆస్తి పోయింది, నా ఫ్యామిలీ పోయింది అని చెప్పేసి బాగా నొప్పి వచ్చేస్తుంది. ఎప్పుడైతే నొప్పి వచ్చేస్తుందో నన్ను ఏదో పంపుకున్నాను, ఏదో చెయ్యండి అని అంటే ముందు రేజ్ అయిపోయింది. ఎదురు రేజ్ అయిపోయిందంటే మరి సార్ ఏం మాట్లాడాలో తెలియదు. ఎయిర్పోయింది మాయా జానగిరమ్మ దానికి మీరు ఫస్ట్ కమ్యూనికేషన్ సహాయం కోసము మీరు ఫస్ట్ కమ్యూనికేషన్ ఎప్పుడు ఇచ్చినారు? నాకు 10 o'clock ఫోన్ వచ్చిందన్న. దానికన్నా ముందు ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎవరో ఇచ్చినారు కదా. ఫిషరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి 7 గంటల మనోళ్ళు పోయినారు. ఫిషరీస్ డిపార్ట్మెంట్ పోయినారు కానీ ఆఫీస్ క్లోజ్ చేసి దాని తర్వాత నువ్వు 10:30 నువ్వు మెసేజ్ పెట్టావు. వాట్సాప్ నువ్వు మెసేజ్ పెట్టావు. 10:30 పెట్టావు. అదే కలెక్టర్ స్పందించినాడా? కలెక్టర్ ఫోన్ చేస్తే మెసేజ్ పెట్టినా ఆయన మెసేజ్ పెట్టిన 10 నిమిషాల తర్వాత నార్మల్ మెసేజ్ పెట్టి దానికి రెస్పాండ్ అయ్యి ఐ విల్ టేక్ కేర్ ఇమీడియట్లీ అని చెప్పారు. అని చెప్పినాడు. మెసేజ్ పెట్టాడు అంతే. రిప్లై చేసినాడు. రిప్లై చేశాడు. రిప్లై అయితే ఒక 15-20 మినిట్స్ వచ్చింది. వచ్చింది. రిప్లై చేసినాక ఎవరు మనం పట్టించుకోలేదు. మార్నింగ్ యాక్టివ్ కంపెనీ రిపోర్ట్లో కూడా మార్నింగ్ 5 గంటలకు తెలిసిందని రాశారు. అబద్ధం కదా. ఎంఎస్ఎంఈ మినిస్టర్ చిన్న పట్టుకొని రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాము, చిన్న కోస్ట్ గార్డ్ షిప్లో ఉన్నారని చెప్పారన్న. అది కూడా అబద్ధం అంట. చిన్న అప్పటికి చైనీస్ కమర్షియల్ రాష్ట్రంలోనే ఉన్నాడు. చిన్న చూపించండి అని చెప్పి కొండపల్లి శ్రీనివాస్ అన్న మినిస్టర్ ఆయన వచ్చి చిన్న కూడా ఉన్నాడు, చిన్న కోస్ట్ గార్డ్ షిప్లో ఉన్నారని చెప్పారన్న. కానీ అది అబద్ధం. చిన్న అనేది కమర్షియల్ చైనీస్ షిప్లో ఉన్నాడు. అబద్ధం చెప్తున్నారు. మీరు అబద్ధాలు చెప్తున్నారు. చిన్నాను కూడా ఉన్న బతుకులు అక్కడిని కూడా చూపించట్లేదు మాకు అని చెప్పి విశాఖ కంటైనర్ టెర్మినల్ని మేము మొత్తం చేస్తాం. ఆడవాళ్ళందరితో ఎప్పుడు జరిగింది? ఇది 5 గంటలకు
అంటే మార్నింగ్ ప్రొడక్ట్ చేసి మీరు పోయినారు మేము పోయి స్పందించడం లేదని చెప్పి మీరు పోయినారు. మీరు పోయినా పట్టించుకునేటోడు ఉన్నాడు. తీరా మీరు ఆ తర్వాత ఎప్పుడు ముట్టడి చేశారు? 6వ తేదీని ముట్టడి చేసాము. 5వ తారీఖు ముట్టడి చేశారు. 5వ తేదీ అంతా ప్రొడక్ట్ చేసాం. జేడీ ఫిషరీస్ ఆఫీస్లోని 4 గంటల వరకు ముట్టడి చేస్తే వాళ్ళు ఎవరు రాలేదన్న. ఎంఎస్ఎం మినిస్టర్ కూడా ఆయన కాల్ దగ్గర రప్పించుకొని అందరినీ కూడా ఆయన బాధితుల దగ్గరకు వచ్చి తమను వచ్చారు కాబట్టి అలా పరామర్శించారు. వాళ్ళు రాలేదు. వాళ్ళు యూనియన్లో కూర్చొని అక్కడ రప్పించుకున్నారు. ఎవరు? ఎంఎస్ఎం మినిస్టర్ అందరూ కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళ కాల్ దగ్గర రప్పించుకున్నారు. బాధితులను పరామర్శించడం పోయి అది ఎప్పుడు? అది 5వ తేదీ 5వ తేదీ ఎన్ని గంటలకు? 5వ తేదీ 4 గంటల వరకు ధర్నా చేసామన్నా. 4 గంటలకే ఇప్పుడు పోస్ట్ కార్డ్ నీ దగ్గరికి ఎన్ని గంటలకు వచ్చింది? నాకు ఎన్ని గంటలకు వచ్చిందంటే 6వ తేదీ. 5వ తారీఖు రాలా? 5వ తారీఖు అంతా నువ్వు చైనీస్ షిప్ లోనే ఉండవు. 5వ తారీఖు అంతా 5వ తారీఖు అంతా నువ్వు చైనీస్ షిప్ లోనే ఉండవు. నిప్పు చేస్తుంది. పేరేం పేరు? జానకి. ఇప్పుడు 5వ తారీఖు అంతా చిన్న ఏమో చైనీస్ షిప్ లోనే ఉన్నాడు. చైనా షిప్ లో మన పోస్ట్ కార్డ్ ఎప్పుడు తెలుసుకున్నారు? 6వ తారీఖు. అంటే నువ్వు అప్పుడు ఇంటికి వచ్చేసినావా? అప్పుడు చైనీస్ షిప్ లోనే ఉండవు. 6వ తారీఖు చైనీస్ షిప్ లోకి వచ్చినారు. వచ్చి చిన్నాను దిగున్నారు. కానీ వీళ్ళు ఏం చెప్పారంటే చిన్న సేఫ్ గా ఉన్నాడు, పోస్ట్ గార్డ్ షిప్ లో ఉన్నాడు, చిన్న కూడా రెస్క్యూ ఆపరేషన్ వాళ్ళతో పాటు తిరుగుతున్నారు అని అబద్ధం చెప్పారు. షిప్ రిపోర్ట్లో రాసినారా? రిపోర్ట్ ఎంత తేడా చూడన్నా. మన దీంట్లో బోట్లు కలిపితే పోగాడక ముందు తమరు డబ్బులు వేస్తారన్న, అందరు నాటుకున్నారన్న. అలాంటిది ఈ రోజు ఎంత బాధలు పడినా సాయం చేసే మనసు లేదన్న గవర్నమెంట్. రెండోది అన్న, ఏది ఇస్తే అదే వస్తుందన్న. ఆయన ఇస్తున్నామన్నా మాకు ఎలాగే జరుగుతుంది. ఇది మాత్రం మాకు అందరికీ తెలిసి వస్తుంది. 5వ తారీఖు సాయంత్రం గణేష్ కుమార్ గారు ఫిషింగ్ హార్బర్లో వార్ రూమ్ ఏర్పాటు చేయాలని చెప్పి 6వ తారీఖు ఐడెంటిఫై చేయలేదు. అప్పుడు వాళ్ళకి నేషనల్ ప్రెషర్ పడి అప్పుడు ఆర్టీఓ వచ్చి అప్పుడు ఎయిర్ లిఫ్ట్ చేస్తాము. 6వ తారీఖు మధ్యాహ్నం 4 గంటలకు వచ్చి ఆర్టీఓ వచ్చి 6వ తారీఖు మధ్యాహ్నం 4 8 అయిపోయింది. రాజు వెళ్తున్నారు. ఈ సేఫ్ ఇన్ ద చైనీస్ బోర్డు అని చెప్పి తెలుసు. ఏ లిఫ్ట్ మాత్రం తర్వాత చేశారు 6వ తారీఖు. 4వ తారీఖునే వాళ్ళకి తెలుసు. ఈ మధ్యలో ఎవరు కూడా మన ఇంటికి రాలా. మీరే 4వ తారీఖు రాత్రి మీరే కంప్లైంట్ ఇచ్చినారు. 4వ తారీఖు తెల్లవారుజామున ఎక్కడికి పోయినారు? తెల్లవారుజామున 4వ తారీఖు రాత్రి తెల్లవారుజామున 5 గంటలకు ఎక్కడికి పోయినారు? హార్బర్లో మీరు ధర్నా చేశారు. అన్ని 25 నుంచి 30 సంవత్సరాలు మాట్లాడండి. ఈ ఆడలు 10 లక్షలు అనేది దేనికి సరిపోతుంది? నా పిల్లల ఎడ్యుకేషన్ కానీ ఒక్క నిమిషం ఫిషింగ్ హార్బర్ మీరు ధర్నా చేశారు. మీరు తెల్లవారుజామున మళ్ళీ ఈ బోట్లు ఎప్పుడు కదా ఉన్నాయి రెస్క్యూ ఆపరేషన్? నాకు నన్ను బతికుని తీసుకోలేదు. ఉన్నారా లేరా? ఎక్కడ ఉన్నారు? 5వ తారీఖు కూడా బయలుదేరలేదా? నమస్కారం సార్. కాదు విషయాలన్నీ కనుక్కోగలిగితేనే నేను మీడియా ద్వారా గట్టిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయగలుగుతాను. పూర్తిగా నేను కనుక్కోలేకపోతే నేను అడగకపోతే నేను చెప్పే విషయాలు కరెక్ట్గా చెప్పలేను కదండి. ఇప్పుడు నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఈవెన్ చిన్నాన్ని అడుగుతా ఉన్నాను, జానకిని అడుగుతాను, నిన్ను అడుగుతా ఉన్నాను. ఎప్పుడు గవర్నమెంట్ అనేది ఎప్పుడు కనీసం మీరు కంప్లైంట్ ఇచ్చినారు. మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా జానకి రాత్రి 10:10 కంప్లైంట్ ఇచ్చినాడు. కలెక్టర్ నేను చూస్తాను అని చెప్పి కలెక్టర్ కూడా చెప్పినాడు. అంటే కలెక్టర్ కంప్లైంట్ తీసుకున్న తర్వాత ఎప్పుడు స్పందించినాడు?
ఎవరన్నా పోయినారా కనీసం అటు ఎత్తకడానికి? పోలేదండి, ఎవరు పోలేదండి. ఎత్తకడానికి ఎప్పుడు పోయినారు? అన్న ఎవరు ఎత్తకడానికి ఎవరైనా పోయినారు? 10 మైళ్ళు అంటే చాలా దగ్గర, 10 మైళ్ళు అంటే చాలా దగ్గర, అంత దగ్గర ప్లేస్. కానీ సండే ఏమో మొత్తం సెలవు కాబట్టి ఎవరు స్పందించలేదు సార్. మండే మార్నింగ్ మళ్ళీ వెళ్ళారు సండే 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 అంటే మండే సండే అంటే ఏం డేటు? సండే అంటే 4వ తారీఖు 3 జరిగింది 3వ తారీఖు. తర్వాత 5వ తారీఖున స్పందించలేదు సార్. విశాఖ జబ్బర్ తోటలో మత్స్యకార కుటుంబాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం ప్రస్తుతం మనం చూస్తున్నాం. కారే చిన్న అసలు ఆ రోజు ఏం జరిగింది, ఘటన వివరాలు మొత్తం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వివరించి చెప్పడం ఇప్పటి వరకు మనం చూసాం. మొత్తం 7 మత్స్యకారులు మేమంతా కలిసి వేటకు వెళ్ళాం, తిరుగు వచ్చేస్తున్న సమయంలో ఒక్కసారిగా పడవ బోల్తా పడింది అని చెప్తున్నాడు కారే చిన్న. ఒక మత్స్యకారుడు ఆ పడవ కిందే ఉండిపోయాడు, మిగతా అందరం కూడా బోటు పైన ఎక్కి గంటల పాటు అలాగే గడపాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడి నుంచి తప్పించుకోలేకపోయామని కారే చిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పాడు. ఆ తర్వాత ఈదుకుంటూ వెళ్దాము, ఏదైనా షిప్ కనిపిస్తుందేమో అనే ఉద్దేశంతో కొంతమంది ఈత మొదలుపెట్టారు. అయితే ఒక మత్స్యకారుడు తన వల్ల కాకపోవడంతో అలాగే చనిపోయిన పరిస్థితి అని వైఎస్ జగన్కి చెప్పడం కూడా మనం చూస్తున్నాం. 7 గంటల నువ్వు ఈస్తున్నావు, 7 గంటల వరకు ఈస్తున్నావు, తెల్లవారుదారు 7 గంటలకు వచ్చినా కనీసం పంపించరు. ఎవరు పోలా, ఎవడు ఎత్తకడానికి పోలా, ఎవడు కాపాడడానికి రాలా, కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోలా. ఎదుగుతున్నామని చెప్పారు, కానీ ఎదగడానికి ఎటువంటి ఆపరేషన్ కూడా చేయలేదు. చెప్పినారు కానీ ఏం చేయడం లేదు. ఎవరు రాలా మన ఇంటికి, ఎవరు పరామర్శించడానికి కూడా మన ఇళ్ళకి రాలా, పరామర్శించడానికి కూడా ఎవరు రాలా. ఎవరు కనీసం ఇంటికి కూడా రాలా. శనివారం ఈవినింగ్ 3 గంటలకు అయితే సార్, మంగళవారం సాయంత్రం చూపించారు సార్ ఒక ఫోటో వీడియో సార్. ఇప్పుడు దాకా ఆదివారం లేదు సార్, సోమవారం లేదు సార్, మంగళవారం ఏదో మాకు అందరూ గొడవ పడితే సార్ ఎవరు వచ్చేసి అప్పుడు ఫోటో చూపించారు సార్. మంగళవారం సార్, మంగళవారం 4 గంటలకు చూపించారు సార్ ఫోటో వీడియో. తమ్ముడు సార్ తర్వాత మనం ఇతను చెప్పాను సార్, ఎవరు సార్ ఎవరు ఇంటికి రాలా. మనకు మామూలుగా ఎక్స్గ్రేషియా రావాల్సింది మాత్రం 5 లక్షలు ఇచ్చినారు అంతే. అంతే సార్, అంతేనా? అదే ఈ నెగ్లిజెన్స్ కి మామూలుగా ఇవ్వాల్సింది అసలు ఈయన ప్రభుత్వం తప్పిదం అనేది జరిగిందనేది నొప్పుకోవడంలా. తప్పకుండా 5 లక్షల కమిషనర్ రాశాడమ్మా. ఎప్పుడైతే ప్రెషర్ ఎక్కువైపోయిందో పబ్లిక్ ప్రభుత్వం తమను పట్టించుకోవట్లేదు అంటూ కూడా మత్స్యకారులు తమ ఆవేదనను వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పంచుకోవడం మనం చూస్తున్నాం. కనీసం ప్రభుత్వం తరపున వచ్చి పరామర్శించలేదు, తమ కుటుంబాలు ఎలా ఉన్నాయో పట్టించుకోలేదు అంటూ కూడా ఆ మత్స్యకార కుటుంబాలకి చెందిన మహిళలంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్తున్నారు. ఆ రోజు అసలు ఏం జరిగింది, రెస్క్యూ ఆపరేషన్లో నిర్లక్ష్యం ప్రభుత్వం ఎలా ఉంది అనే అంశం పైన వివరాలన్నీ మత్స్యకారులను అడిగి తెలుసుకుంటున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విశాఖ జబ్బర్ తోటలో మత్స్యకార కుటుంబాలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. మీకు కొడుకు వచ్చి మా మగవాళ్ళు మమ్మల్ని బయటకు వెళ్ళి మా ఆయన ఒక్కడే కష్టపడతాడు సార్. మా ఇంట్లో మా పరిస్థితి బాగోదు. మా ఆయన వెళ్తేనే రెక్కాడితే కానీ డొక్కాడుతున్నాం. మా ఆయన ఒక్కడు వెళ్తేనే మేము తల్లిదండ్రులు తినడానికి అవుతుంది సార్. నా పట్టుపోయే బిడ్డకు కూడా ఆస్కారం ఏం లేదు, నా పిల్లల భవిష్యత్తుకి ఏం లేదు. మా అత్తకి మా మామయ్యకి కష్టపడే శక్తి లేదు. మా అత్తకి ఒంట్లో బాగోదు. మీకు 2 పిల్లలు, భార్య చిన్నయ్య భార్య, చిన్నయ్య భార్య, మీ భార్య, మీకు 2 పిల్లలు.
వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ జిల్లా జబ్బర్ తోటలో పర్యటిస్తున్నారు. ఇటీవల బోటు ప్రమాదంలో గల్లంతైన మత్స్యకార కుటుంబాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. బోటు ప్రమాద ఘటన వివరాలు అడిగి తెలుసుకున్నారు వైఎస్ జగన్ కు తమ కష్టాన్ని ఈ మత్స్యకార కుటుంబాలన్నీ కూడా చెప్పుకుంటున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. మత్స్యకార కుటుంబాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓదార్చి వారికి ధైర్యం చెప్తున్నారు. మత్స్యకారుల గల్లంతుపై సమాచారం ఇచ్చిన వెంటనే ప్రభుత్వం పట్టించుకుని ఉంటే ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు అంటూ మత్స్యకారులు తమ ఆవేదనను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెప్పడం చూస్తున్నాం. ఘటన జరిగిన వెంటనే ఏ అధికారి రాలేదని, వెంటనే గాలిస్తే ఆచూకీ దొరికేది అంటూ కూడా ఈ కుటుంబాలన్నీ కూడా వైఎస్ జగన్తో చెప్తున్నారు. కనీసం అంటే 6 మంది బతుకునేవాళ్ళు. వీళ్ళు పంపించకపోవడం వల్ల, సముద్రంలో వీళ్ళ దారికి వీళ్ళని వదిలిపెట్టడం వల్ల ఈదలేక చనిపోయిన పరిస్థితి. చిన్నపిల్లలు సార్, వాళ్ళకి అన్యాయం అయిపోయింది. లేరు సార్, 6 పిల్లలతో ఉంది. మామన్నారు చంపదినని కూడా వాళ్ళ కాళ్ళ మీద కష్టపడని కూడా వాళ్ళకి ఏమి వాళ్ళకి 2 రోజుల్లోనే అలాంటిది 6 మత్స్యకారులు పిల్లల పాపలు అందరూ చిన్నోలే. వీళ్ళు ఇంకా 50 సంవత్సరాలు 80 సంవత్సరాలు బతకాలి. వాళ్ళకి తిండి కానీ వాళ్ళకి కూడి కానీ ఎవరు పెడతారండి? ఈ 10 లక్షలు ఏమి సరిపోద్ది? జగనన్న వచ్చారంటే మా జీవితాల్లో వెలుగులు వచ్చాయనే ఆస్తు వీళ్ళందరూ ఉన్నారంట. మనము ప్రభుత్వం తప్పిదం వల్లనే జరిగింది కాబట్టి చనిపోయిన ప్రతి కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేస్తాం. అంతే. బోటు కూడా ప్రభుత్వం, బోటు కూడా కొత్త బోటు బతికున్న చిన్నతో పాటు ప్రతి కుటుంబానికి కూడా రైట్. గల్లంతైన బోటు తాలూకు మత్స్యకార కుటుంబాలను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శిస్తున్నారు. వారికి ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పరిహారం 10 లక్షలు సరిపోదు కదా అని వాళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తమ మొర వినిపించుకుంటున్న నేపథ్యంలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలబెద్దామంటూ కూడా ఆయన భరోసా ఇస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది. మీరు వచ్చారంటేనే మాకు ధైర్యం ఉన్నా అంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో అక్కడ మత్స్యకార కుటుంబాలు చెబుతూ ఉన్న దృశ్యాలు కూడా మనం చూసాం. నిజంగా సకాలంలో ప్రభుత్వం స్పందించి ఉంటే తమ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో సముద్రం వేటకి వెళ్ళిన వాళ్ళు క్షేమంగా తిరిగి వచ్చేవాళ్ళు అనేది వైఎస్ జగన్మోహన్ రెడ్డితో వాళ్ళు మొర పెట్టుకుంటున్న పరిస్థితి. 4వ తారీఖు సాయంత్రం జరిగితే అది 6వ తారీఖు వరకు కూడా ఎవరు దానిపై స్పందించిన పరిస్థితులు లేవని, సకాలంలో స్పందించుంటే ఖచ్చితంగా వాళ్ళు ప్రాణాలతో తిరిగి వచ్చేవారు అంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వాళ్ళంతా వివరిస్తూ ఉన్నారు. ఆయన సావకాశంగా వింటూ వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీద్దాం, నిజంగా గల్లంతైన వారి కుటుంబాలకు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. అలాగే బోట్లు ఏవైతే ఉంటాయో అవి వాళ్ళకి జీవనాధారం కాబట్టి దానికి సంబంధించిన అంశాన్ని కూడా గట్టిగా ప్రభుత్వానికి చెబుదామంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి భరోసానిస్తున్న పరిస్థితి మనకి కనిపిస్తోంది.
ఎల్జీ పాలిమర్స్ అయిందంటే ప్రతిపక్షాలు కూడా భయపడే విధంగా ఒక్కొక్కరికి రూపాయలు ప్రకటించిన ఏకైక సీఎం మన దేశంలో కాదు, మన రాష్ట్రంలో ప్రపంచం మొత్తానికి ఇలాంటి సీఎం లేరన్నా. అలాగే ఈ 6 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అన్న, ఈ 6 కుటుంబాలకి మన ఫ్యామిలీస్ కి మీరు ఏదైనా ఉద్యోగం ఏదైనా ఇచ్చి భరోసా ఇస్తే వాళ్ళ జీవితాంతం మీ ఫోటో పెట్టుకొని ఆనందంగా బతుకుతారన్నా. కనిపిస్తుంది. సో గతంలో దేశంలో కూడా ఎవరూ లేని విధంగా, ముఖ్యమంత్రులు ఎవరూ చేయని విధంగా సో నష్టపరిహారాన్ని ఎలాంటి దుర్ఘటన జరిగినా వెంటనే అందించిన ఘనత మీకే సొంతం అన్న అంటూ కూడా మత్స్యకారులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చెబుతూ ఉండడం చూస్తున్నాం. నిజంగా వాళ్ళకిచ్చిన భరోసా అవ్వచ్చు, మత్స్యకార కుటుంబాలకు ఆయన చేసిన మేలు అవ్వచ్చు, నిజంగా అవి మరిచిపోలేనివి అంటూ కూడా వాళ్ళ మాటల్లో స్పష్టం అవుతున్న వాస్తవాలుగా కనిపిస్తోంది. సో గతంలో ఈ బోట్లు ఏవైతే ఉంటాయో వాటి తాలూకు నష్టపరిహారాన్ని కూడా ఎలక్షన్స్కి ముందు 2024 అప్పుడు దానికి సంబంధించిన ప్రతిపాదన అంతా కూడా సిద్ధం చేసి ఉంచారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తర్వాత ప్రభుత్వంలో మన కూటమి సర్కార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత దాని ఊసే ఎత్తకుండా దాన్ని విస్మరించిన పరిస్థితులు కూడా ప్రస్తుతం ఉన్న నేపథ్యం కూడా చూస్తున్నాం. సో ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తేనే ప్రభుత్వంలో చలనం వస్తుంది అనేది వాళ్ళ నమ్మకంగా ప్రస్తుతం కనిపిస్తోంది. ఇదే కాదు, ఈ హంటింగ్ బ్యాన్ ఏదైతే ఉంటుందో సో దానికి సంబంధించిన భృతి కూడా ఎంతో కాలంగా పెండింగ్లో పెట్టిన ప్రభుత్వం ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నారు విశాఖలో అనగానే ఒక జీవోని హుటాహుటిన రిలీజ్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తోంది. ప్రస్తుతం నష్టపరిహారాన్ని కుదించి సాయాన్ని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్న ప్రభుత్వాన్ని నిలదీసేందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం వారిని పరామర్శించి ఆ కుటుంబ సభ్యులను వారికి ధైర్యం నింపి ఓ భరోసానిచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేస్తారు. అయితే 5 లక్షలుగా ఉండే పరిహారాన్ని 10 లక్షలకు పెంచిన ఇది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే. కానీ ఆ 10 లక్షల పరిహారాన్ని చంద్రబాబు ప్రభుత్వం 5 లక్షలకు కుదించింది. 63 క్లెయిమ్లకు సంబంధించి 10 లక్షల చొప్పున 6.3 కోట్లు చెల్లించాల్సిన నేపథ్యంలో కేవలం 3 కోట్ల 15 లక్షలు మాత్రమే ఇచ్చి చేయి దులుపుకున్న పరిస్థితి. దీనంతటినీ కూడా ప్రస్తుతం మత్స్యకారులందరూ కూడా మాజీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. ఈ 2 ఏళ్లలో నిజంగా వేటకు వెళ్ళి 160 మంది మృతి చెందినట్లుగా నిర్ధారిస్తే అయితే కేవలం 113 మందికి మాత్రమే 5 లక్షల చొప్పున 5 కోట్ల 65 లక్షల రూపాయల ప్రతిపాదనలో సరిపెట్టారు చంద్రబాబు నాయుడు. వేట నిషేధ భృతి కింద ఇస్తామన్న 20,000 తొలి హామీ మేరకు 2019లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చి రాగానే ఈ వేట నిషేధ భృతిని 4,000 నుంచి 10,000 రూపాయలకు పెంచిన అంశాన్ని కూడా మత్స్యకారులు గుర్తు చేసుకుంటున్న పరిస్థితి. అలాగే డీజిల్ సబ్సిడీని 6 రూపాయల నుంచి 9 రూపాయలకు పెంచిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిదే అనేది కూడా వాళ్ళంతా గుర్తు చేసుకుంటున్నారు. కుటుంబానికి 50 లక్షలు వస్తుంది, ఈ బోటుకు 50 లక్షలు వస్తుంది. కేవలము మన ప్రభుత్వం వచ్చిన నెలలో చేసి పెడతాం. మాకు ఇంటికి ఒక జాబ్ ఇస్తే మేము జాబ్కి వెళ్ళినా మా బ్రతికుంటే ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా సంపాదించుకోవచ్చు. ఆస్తి పాస్తి అన్ని ప్రాణం లేని నా మీద పడిస్తారు. నాకు వెనక ముందు ఎవరు లేరు. వీళ్ళు పెంచాల్సిన బాధ్యత నాదే. నాకు జాబ్ లేదు, నాకు ఇప్పుడు జాబ్ కావాలి సార్. నా పుట్టిపోయే పిల్లలకి చదువు కావాలి సార్. కనీసం మనం గట్టిగా అడుగుతున్నామమ్మా. ఇప్పుడు ప్రభుత్వం అనేది రావాలి. మామూలు కంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు వచ్చి ఇలా కూర్చొని మాట్లాడి ప్రభుత్వం తప్పు చేసిందని ఒప్పుకొని ఇవన్నీ మీకు మేలు చేయాలి. ఈ ప్రభుత్వం ఏంటంటే కనీసం తప్పు చేసిందని ఒప్పుకోవడంలా సిట్ రిపోర్ట్ అని చెప్పి 3 మెంబర్ కమిటీ సిట్ రిపోర్ట్ రాసినారు. ఆ సిట్ రిపోర్ట్లో వాళ్ళు ఏమని రాసినారు తెలుసా? మీకే 5 గంటలకు తెలిసింది, తెల్లారు 5 గంటలకు మీకు తెలిసిందని చెప్పి తప్పుడు రిపోర్ట్ రాస్తారు. మీరు రాత్రి 10:30 చెప్పి మీరు రాత్రి 10:30కే వాళ్ళకి చెప్పినారనే మాట అదే మాట రాయడంలా. అంటే వాళ్ళు కనీసం తప్పు జరిగిందని కూడా ఒప్పుకోవడంలా. తప్పు జరిగిందని ఒప్పుకున్నారనుకో ఇప్పుడు మనం అడిగిన మీకు పెద్ద పెద్ద కాంపెన్సేషన్ అన్నీ ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి
ఒప్పుకోవడంలో కనీసం అంత దారుణంగా వాళ్ళు ఉన్నారు. కనీసం మనుషులు ఇక్కడికి రాను కూడా రాలా, ఇక్కడ కనీసం వస్తే ఒప్పుకోవాల్సి వస్తుందనే ఉద్దేశంతో రాను కూడా రాలా. ఇప్పుడు అల్టిమేట్గా గుర్తుపెట్టుకోలేదంటే తల్లి, మనం ప్రతిపక్షంలో ఉన్నామా, మన ప్రభుత్వం కాదు ఇది. మన ప్రభుత్వం కాకపోయినా కానీ నేను అదే పనిగా ఇక్కడికి ఎందుకు వచ్చినానంటే కేవలం మీకు భరోసా ఇవ్వడానికి కోసమే వచ్చినాను. మన చేతులైన కాడికి మనం చేస్తామమ్మా. ఇప్పుడు మన చేతులైన కాడికి మనం చేస్తాం. ప్రతిపక్షంలో ఉన్నాం, మన పార్టీ తరఫు నుంచి మనం చేయగలిగింది చేస్తాం. కానీ మనం ఎక్కువ చేయగలిగింది ఎప్పుడు వస్తుంది? మన ప్రభుత్వం వచ్చినప్పుడే కదా మనం ఎక్కువ చేయగలుగుతాం. మన ప్రభుత్వం మన ప్రభుత్వం ఇప్పుడు లేదు కాబట్టి వచ్చేదాకా ఓటు పట్టాల్సిందే కదా. మన ప్రభుత్వం కాదు కదా ప్రభుత్వం కాదు కదా. నువ్వైనా అర్థం చేసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మత్స్యకారులకి చూడండి బాబు చూడండి నేను మన ప్రభుత్వం కార్యకర్తలు నేను వచ్చి కనీసము మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేస్తానని చెప్పి కనీసం చెప్పనన్నా చెప్తున్నా అబ్బా. ఇప్పుడు మన ప్రభుత్వం కాదు అన్నది వాస్తవం కదా. మన ప్రభుత్వం కాదు కదా. అన్న మాటిస్తే మాట రైట్, ప్రభుత్వం ఏ రకంగా మత్స్యకారుల కుటుంబాలని విస్మరిస్తోంది, నిజంగా వాళ్ళ ప్రాణాలకు కూడా ఎలాంటి వాల్యూ కడుతుంది అనేది ఇప్పుడు ప్రధానంగా మత్స్యకార కుటుంబాల్లో ఒక ఆవేదనగా చూస్తూ ఉన్నాం. నిజంగా ప్రభుత్వం తరపునిచ్చి ఒక తప్పు జరిగింది అనేది కూడా ఒప్పుకోని స్థితిలో ప్రభుత్వం ఉన్నదాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి వివరిస్తూ ఉన్నారు. నిజంగా ఒక ఇన్వెస్టిగేషన్ టీం ఏదైతే ఉందో వాళ్ళు ఇచ్చిన నివేదికలో మత్స్యకారులు ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చారో దాన్ని కూడా మ్యానిపులేట్ చేసి రాయటాన్ని కూడా మాజీ ముఖ్యమంత్రి వాళ్ళకి వివరించే ప్రయత్నం చేస్తూ ఉన్న పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తోంది. ఎందుకంటే తప్పు జరిగిందని ఒప్పుకుంటే మత్స్యకార కుటుంబాలు ఏవైతే అడుగుతున్నాయో న్యాయంగా వాళ్ళకి దక్కాల్సిన పరిహారాన్ని ప్రభుత్వం చెల్లించవలసి వస్తుంది అంటూ దాని నుంచి తప్పించుకునే ప్రయత్నం ప్రభుత్వం ఏ రకంగా చేస్తుందో కూడా మత్స్యకార కుటుంబాలు గమనిస్తూ ఉన్న సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తోంది. మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఏమీ చేయలేదు అనే అంశాన్ని వారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్న పరిస్థితి. అయితే ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు ఈ రకంగా రావాలి, మీ మొర వినాలి, మీ ఆవేదన ఆలకించాలి, అనంతరం న్యాయం చేయాలి, కానీ వాళ్ళు రాని పక్షంలోనే నేను ఇప్పుడు రావాల్సి వచ్చింది అంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి వివరిస్తూ ఉన్నారు. ప్రభుత్వంలోకి వచ్చిన వెంటనే మేము ఖచ్చితంగా మీ అందరికీ న్యాయం చేస్తామంటూ కూడా ఆయన హామీ ఇచ్చిన పరిస్థితి మనకి కనిపిస్తోంది. అలాగే ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీద్దాం, 50 లక్షల పరిహారం ఇచ్చే విధంగా ఒత్తిడి తీసుకొద్దామంటూ కూడా వాళ్లకు ఒక ధైర్యాన్ని ఇచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాగే ప్రాణాలతో బయటపడ్డ కారే చిన్నాతో కూడా ఆయన మాట్లాడి ఏ రకంగా ఆ పరిస్థితులు ఉన్నాయి, ఎలాంటి పరిస్థితుల్లో ఈ దుర్ఘటన జరిగింది అనేది కూడా చిన్నాని అడిగి తెలుసుకున్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అక్కడున్న చిన్నారులని, మహిళలని వాళ్ళకి ఒక భరోసానిచ్చారు. నేనున్నానంటూ కూడా ధైర్యం చెప్పిన సిచ్యువేషన్. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ ఖచ్చితంగా మేము చేయగలిగేది చేస్తున్నాం. అలాగే అధికార పక్షంగా ఉన్న టీడీపీ సర్కార్ ఏదైతే ఉంటుందో కూటమి, వాళ్ళు చేయవలసినది చేసి ఉంటే కనుక ఈ రకంగా మీ పరిస్థితి ఇంత దీనంగా మారేది కాదు. నిజంగా పెద్ద దిక్కు కోల్పోయి ఈ రకంగా శోక సముద్రంలో మీరు ఉండాల్సిన సిచ్యువేషన్ ఉండేది కాదు అనేది కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మాటల్లోనే ఆలకించి వాళ్ళకి చెప్పిన పరిస్థితి చూస్తున్నాం. నిజంగా ఒక విచిత్రమైన పరిస్థితి. ఎందుకంటే సాయంత్రం 8 నుంచి 10 గంటల లోపు జరిగిన ఈ దుర్ఘటనకు తాలూకు ఇన్ఫర్మేషన్ను మత్స్యకారులు వాళ్ళు ఆల్రెడీ ప్రభుత్వానికి అక్కడున్న కలెక్టరేట్కి మొరపెట్టుకున్నప్పటికీ మరుసటి రోజు ఉదయం 5-6 గంటలకు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని బుకాయిస్తున్న ప్రభుత్వం ఇంటెన్షన్ ఏంటి అనేది కూడా పలువురు ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఎందుకంటే కేవలం వాళ్ళకి ఇవ్వాల్సిన పరిహారాన్ని, లేదంటే వాళ్ళు అడుగుతున్న న్యాయమైన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని నెరవేర్చడానికి వెనకడుగు వేస్తున్న ప్రభుత్వపు తీరును కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖండిస్తూ ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది.
నిజంగా పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన, వాళ్ళని పలకరించడం, వాళ్ళకి ధైర్యాన్ని ఇవ్వటం, కొండంత ఆసరాగా వాళ్ళు ఫీల్ అవుతున్న సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మత్స్యకార కుటుంబాలకు, మత్స్యకారులకు వాళ్ళ వేట సమయంలో వాళ్ళకున్న రిస్క్ ఇవన్నీ కూడా గ్రహించి ఆ కుటుంబాలకు ఏ రకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేలు చేశారు, గతంలో ఆయన ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారు వీళ్ళ కుటుంబాలకు, అలాగే వీళ్ళ సంక్షేమం అనేది మత్స్యకారులు ఎప్పుడూ మర్చిపోలేదు అంటూ కూడా అక్కడున్న మత్స్యకారుల్లో నాయకులు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చెబుతున్న సిచ్యువేషన్. అలాగే దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏదైనా దుర్ఘటన జరిగితే స్పందించని విధంగా మీరొక్కరే స్పందించారంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వాళ్ళు కొనియాడిన సిచ్యువేషన్ కూడా మనం చూసాం. ప్రస్తుతం జబ్బర్ తోటలో గల్లంతైన బోట్ కారణంగా మత్స్యకార కుటుంబీకుల్లో నెలకొన్న దుఃఖాన్ని, వాళ్ళ విషాదాన్ని పంచుకోవడానికి, వాళ్ళకి ధైర్యం చెప్పడానికి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళలో ధైర్యాన్ని నింపారు. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ఖచ్చితంగా మీకు న్యాయం జరిగే వరకు నేను ఉంటానంటూ కూడా వారిలో ధైర్యాన్ని నింపారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రస్తుతం జబ్బర్ తోటలోని మత్స్యకార కుటుంబాలను పరామర్శించి ఆయన ఇప్పుడే లేచి నడుస్తూ ఉన్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ప్రభుత్వ నిర్లక్ష్యంతో 6 గల్లంతైనా వారికి న్యాయం జరగని క్రమంలో వారికి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వారి కుటుంబాలకు ధైర్యంగా నిలబడడానికి వచ్చారు. వారికి భరోసా కల్పించి ఆయన వెనుతిరిగి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. మత్స్యకార కుటుంబాలను ఆయన పరామర్శించిన అనంతరం ఇప్పుడే లేచి నడుస్తున్న దృశ్యాలు. బోటు ప్రమాదంలో గల్లంతైన 6 మత్స్యకారుల కుటుంబాలతో ఆయన మాట్లాడారు. వాళ్ళు చెప్పిన దాన్ని సావకాశంగా విన్నారు. ఏ రకంగా ప్రభుత్వం తమను మోసం చేస్తుంది, తమకు న్యాయం చేయకుండా ఏ రకంగా వెనకడు వేస్తోంది అనేది వారి మాటల్లోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. బోటు ప్రమాద ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గట్టిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిద్దాం అంటూ కూడా వాళ్ళకి భరోసా ఇచ్చారు. మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు తప్పకుండా న్యాయం చేస్తామంటూ కూడా భరోసా ఇచ్చిన సిచ్యువేషన్ మనం చూసాం. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబాలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాక ఎంత మేర ధైర్యం ఇచ్చింది అనేది వాళ్ళ మాటలోనే కనబడుతోంది. మాకు తెలుసు మీరు మాట తప్పరు అంటూ కూడా వాళ్ళు తిరిగి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే చెప్పిన దృశ్యాలు, విజువల్స్ మనం చూసాం. నిజంగా మత్స్యకారుల గల్లంతుపై వెంటనే అందిన సమాచారంకి ప్రభుత్వం స్పందించి ఉంటే వాళ్ళకి ఈ రకంగా ఈరోజు పరిస్థితి ఉండేది కాదు అంటూ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే గాలిస్తే ఆచూకీ దొరికేది అని బాధిత కుటుంబాలు నిజంగా బాధాతృప్త హృదయంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందు వారి గూడును వెళ్ళబోసుకున్నారు. మత్స్యకార కుటుంబాలను ఓదార్చిన అనంతరం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి బయలుదేరి వెళ్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారి ఆయన మత్స్యకార కుటుంబాలు చెప్పినదంతా కూడా సావకాశంగా విన్నారు. వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం చేయవలసిన దాన్ని వారికే చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిద్దాం అంటూ కూడా ఒక భరోసానిచ్చారు. కానీ ఇదంతా చేయవలసింది ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు. ఎందుకంటే న్యాయం పెద్దగా గట్టిగా చేయాలంటే కనుక ప్రభుత్వంలో ఉన్నవాళ్ళే చేయవలసి ఉంటుంది.